భారత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వృద్ధిని మరియు ఘాట్ను పెంచడానికి, అలాగే చిన్న మరియు మధ్యతరగతి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక చర్యలు ఇవి. 1. సాంకేతికత స్వీకరణ. ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్లు, AI ఆధారిత పరిష్కారాలు వంటి ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి. మొబైల్ యాప్లు, నేల పరీక్ష కిట్లు, తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. 2. పారిశ్రామిక మరియు నీటి నిర్వహణ. డ్రిప్ సించన, వర్షపు నీటిని సంరక్షించడం వంటి నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించి, నీటి సరఫరా కోసం మైక్రో సించన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 3. వైవిధ్యపరచడం మరియు ఉన్నత విలువ కలిగిన పంటలు. పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించి, ఫలాలు, కూరగాయలు, పూల పంటలను, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 4. మార్కెట్ ప్రాప్తి మరియు మౌలిక సదుపాయాలు. రహదారి కనెక్టివిటీ, నిల్వ సదుపాయాలు, చల్లని శృంఖల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. రైతు మార్కెట్లు. ఈ మార్కెట్ ప్లాట్ఫారంలను అభివృద్ధి చేసి, రైతులు నేరుగా కొనుగోలుదారులతో కనెక్ట్ అయ్యేలా చేయాలి. దళారీల పాత్రను తగ్గించాలి. 5. ఆర్థిక సహాయం మరియు క్రెడిట్. విత్తనాలు, ఎరువులు, పంట పరికరాల కోసం సబ్సిడీలను ఇవ్వాలి. తక్కువ వడ్డీ రుణాలు, పంట బీమా పథకాలను అందుబాటులో ఉంచాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ (MSP) విధానాలను అమలు చేయాలి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు సకాలంలో మరియు సమర్థవంతంగా అమలు చేయాలి. 6. శిక్షణ మరియు పొడిగించబడిన సేవలు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుల నియంత్రణ, స్థిరమైన పద్ధతుల గురించి రైతులకు శిక్షణ ఇవ్వాలి. పంట సాంకేతికతలను పునరావృతం చేయడానికి రెగ్యులర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. 7. సంశోధన మరియు అభివృద్ధి. కొత్త వ్యవసాయ సాంకేతికతలు, అధిక దిగుబడి పంట రకాలు, తెగుల నిరోధక విత్తనాలను ఆవిష్కరించడానికి R&Dలో పెట్టుబడులు పెట్టాలి. 8. పాలసీ సవరణలు. సమానంగా భూమి మరియు వనరుల పంపిణీ కోసం సమగ్ర వ్యవసాయ పాలసీ సవరణలను అమలు చేయాలి. సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను సాధించడానికి భూమి లీజింగ్ మరియు సమీకరణ ప్రక్రియను సరళీకరించాలి. 9. స్థిరమైన పద్ధతులు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. సేంద్రియ వ్యవసాయం, అగ్రోఫోరెస్ట్రీ మరియు ఇతర స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. వాతావరణ నిరోధక పంటలు, పద్ధతులను స్వీకరించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 10. సహకార సంఘాలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. పోలు, చిన్న రైతులు వనరులను పూల్ చేసుకోవడానికి, మార్కెట్లను ప్రాప్తించడానికి, ధరపడే శక్తిని పొందేందుకు సహకార సంఘాలు, పోలను ప్రోత్సహించాలి. ఈ సంస్థలకు ఆర్థిక మరియు సాంకేతిక మద్దతు అందించాలి. 11. సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాలు. చిన్న మరియు మధ్యతరగతి రైతులను కవర్ చేయడానికి సామాజిక భద్రతా పథకాలను విస్తరించాలి. ఆరోగ్య బీమా, పెన్షన్ ప్లాన్లు మరియు నిరుద్యోగ భత్యాలను అందించాలి. ప్రకృతి విపత్తులు లేదా పంట వైఫల్యాలు సంభవించినప్పుడు ఆర్థిక సహాయాన్ని సకాలంలో విడుదల చేయాలి. 12. యువతను వ్యవసాయంలో ప్రోత్సహించడం. వ్యవసాయ రంగంలో యువతను ఆకర్షించడానికి వంటి కార్యక్రమాలను పరిచయం చేయాలి. వ్యాపార శిక్షణ, అగ్రిబిజినెస్ పెంపక కేంద్రాలు మరియు వ్యవసాయ అధ్యయనాలకు స్కాలర్షిప్లు, అగ్రి టూరిజం మరియు ఇతర ఆర్థిక సహాయక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. ఈ వ్యూహాలకు మద్దతుగా ప్రభుత్వం పనిచేస్తే, చిన్న మరియు మధ్యతరగతి రైతులు వారి జీవనోపాధిని మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రోత్సాహం పొందుతారు. ఈ సమగ్ర దృక్పథం భారత వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా మరియు ఉత్పాదకంగా చేస్తుంది, తద్వారా భారత ఆర్థిక వృద్ధికి మరియు ఘాట్కి ముఖ్యమైన భాగస్వామిగా మారుతుంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.